వైఎస్ జగన్ పిటిషన్పై హైకోర్టు స్పందన. శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శికి నోటీసులు. ప్రతిపక్ష నేత హోదాపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం. స్పీకర్కు నోటీసులు ఇవ్వచ్చు అని చెప్పి కూడా ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా నాకు కేటాయించిండని స్పీకర్కి లెటర్ ఇచ్చిండు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, దానిపైన రిట్ పిటిషన్ వేసిండు హైకోర్టులో. హైకోర్టు నిన్న స్పీకర్ కార్యదర్శికి అసెంబ్లీ కార్యదర్శికి ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిటిషన్ పైన మీరు ఏం చర్యలు తీసుకున్నారో ఆ చర్యలకు సంబంధించిన రిపోర్ట్ని హైకోర్టు సబ్మిట్ చేయండి అని ఒక 2 వారాలు గడువు పెట్టి దానికి వాళ్ళకిద్దరికి నోటీసులు ఇచ్చిన కార్యక్రమం అయితే ఒక స్టెప్ ముందుకు పడ్డది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకు సంబంధించి కేసు. మరి అది కోర్టులో ఏమైందో చెప్పలేం, కానీ అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ సెక్రటరీ కూడా లెటర్ ఇచ్చారు. స్పీకర్కి కూడా నోటీసు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దానిపైన మరి రాజ్యాంగం ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అనే విషయాలను స్పీకర్ నుంచి, స్పీకర్ కార్యదర్శి నుంచి, అసెంబ్లీ కార్యదర్శి నుంచి అడిగింది హైకోర్టు. కాన్స్టిట్యూషనల్ ప్రకారం మీ స్పీకర్ కార్యాలయం ప్రకారం కాన్స్టిట్యూషన్లో మీ అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎంపిక చేయడానికి ఉన్న నిబంధనలు ఏంది, ఎంపిక చేయకుండా ఉండటానికి ఉన్న నిబంధనలు ఏంది, ఆ 2 విషయాలపైన క్లారిటీ అడిగిందట. దానిపైన స్పీకరు అదే అసెంబ్లీ కార్యదర్శి దానిపైన ఉంటుంది భవిష్యత్తు ఏందనేది, ప్రతిపక్ష హోదా భవిష్యత్తు.